ఈ బిల్లు సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈ బిల్లు యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ నేషనల్, యాంటీ సెక్యులర్ ఈ బిల్లు. కాబట్టి మనస్ఫూర్తిగా ముందుకొచ్చి మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు గుర్తించాలా, గమనించాలా. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ బిల్లులోని కొన్ని అన్యాయమైన అంశాలు ఉన్నాయి, ఈ బిల్లులో, ఈ సవరణ బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి. ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా 2 ముస్లిమేతరులను మళ్ళీ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఈ బిల్లులో తీసుకొచ్చారు. ఎంతవరకు ఇటువంటి అంశాలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. దట్ ఈస్ వై ఈ బిల్లు హైలీ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ లో మన భారతదేశము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు, రాజ్యాంగానికి బౌండ్ అయి ఉంది మన భారతదేశం ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు. మరి అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ బిల్లుకు పూర్తిగా మరి అవి వ్యతిరేకం. ఈ బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఈ 3 ఆర్టికల్స్ కూడా పూర్తిగా వ్యతిరేకం. రైట్ ఫర్ ఈక్వాలిటీ కావచ్చు, ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ స్పీచ్ కావచ్చు, ఇటువంటి వాటికి పూర్తిగా మరి ఇటువంటి అంశాలకి ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా, ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ పోరాటంలో ఇన్ని అడుగులు ముందుకేసాం, ఇంకా మరిన్ని అడుగులు కూడా ముందుకు వేసి పోరాటంలో తప్పకుండా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తప్పకుండా అండగా ఉంటాం మీకు అని చెప్పి మీ అందరికీ పేరున తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ఎన్ఆర్సీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కాబట్టి దీనికి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా. కాబట్టి ఇవాళ ప్రతి విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.